మావా చెప్పమా. చాలా రోజులైంది కలిసి. అవును, మనం డిసెంబర్ 31 అంటేనే మనం కలవాలని గుర్తొస్తుంది మావ నాకు. అంతే కదా మామ, సంవత్సరాలు ఒక్కరితో కలవకపోతే ఎట్ట? అదే కలవాలా మనం? ఎందుకంటే దాన్ని మనం వదలకూడదు మావ. డిసెంబర్ 31 అంటే దాన్ని వదలకూడదు. అందుకే గట్టిగా నీకు చెప్పి రామావా అని చెప్పుకున్నాం కదా మన ఇద్దరం. ఏమైనా అంతా నీ చేతుల్లోనే ఉంది మామ. నా చేతుల్లో ఏంది? డిసెంబర్ 31. డిసెంబర్ 31 నా చేతిలో కాదు ఉండేది, మొత్తం తాగుబోతుల చేతిలో ఉంది. నువ్వు ఒకడు పిచ్చోడా. ఇదో వేల కోట్ల రూపాయల మందు తాగేస్తారంట మామ ఒక్కరోజు 31 నైట్. అంతే మామ. మర్చిపోయి చెప్పడం మర్చిపోయి ఇందాక మధ్యలో అడిగానా. మహేష్ ఇదిగో మా మేనల్లుడు, వాడు జమ్ము. ముందు చెప్తా వాడి సంగతి. ఓకే ఇవాళ మనకు గెస్ట్ గా వచ్చాడు వాడు. గెస్ట్ గా వచ్చాడా? ఓకేనా? ఏం కావాలో ఏం చెప్పాలో అన్ని ఆర్డర్ చేసే బాధ్యత నీదే. నీకు చెప్పేసి ఏం కావాలి పిలు. ఏం కావాలంటే ముందు మందు చెప్పు. సరే మామ. టిక్కు కేక్, ఫుల్ బాటిల్ విస్కీ, ద వాటర్ బాటిల్, సాలాడ్, టీ గ్లాస్ లోమా. చెప్పేసామావా? ఎంజాయ్ అంతే. ఇంకా ఇవ్వాల నీ అల్లుడు కూడా బాలేవాడు, మన ఇద్దరికైనా ఎక్కువ తాగుతున్నాడు. నీకు తెలియదు సంగతి. అవునా? అమాయకులు లాగా ఉంటాడు కదా మామ. సోటే ఉంటారు తాగేవాళ్ళు పిచ్చోడా. అయితే డిసెంబర్ 31 వచ్చేస్తున్నాము. చేస్తాడు, ఇబ్బంది లేదు. ఓకే మా, థ్యాంక్ యూ. ఓకే. బాటిల్ పిలువురా నాయన. దోనై ఎగ్ బస్, ఎగ్ బాగా. ఓకే. అల్లుడి సంగతి తెలిసి 2 తెచ్చాడు మామ. నాకన్నా అల్లుడి సంగతి వాడికి బాగా తెలిసినట్టుంది. వెరీ గుడ్. నువ్వు నంచుకోవడానికి ఎదురా ఏం లేవు. సాలడ్ అచ్చీ బాయ్. ఓకే, మంచి అబ్బాయి. మళ్ళీ పిలుస్తాను, చూస్తా ఉన్నా. ఓకే. అబ్బా గ్లాసులు తీరా. ఇదిగో పట్టుకో గ్లాసు. ఇది మంచి కాస్ట్లీ. ఇంకేం మా సంగతులా? ఏముంది మావా, మొత్తానికి 31 పార్టీ ఇప్పిస్తున్నావు. అదే మనం తీసుకుంటున్నాం. ఇప్పిస్తున్నావు అనేసరికి బాగా భయం వేసింది మా. అదే ఏముందిలేమా మన ఇద్దరి మధ్యలో బలేవాడు నువ్వా. అది కాదు మావా, ఇప్పుడు నైట్ కూర్చునే వాళ్ళం కదా. సోడా పడ్డాంలే ఈ మధ్య. అవునా? అందుకని ఓన్లీ వాటర్. ఓకే, అది సరే మావా. మనం ప్రతిసారి నైట్ కూర్చునే వాళ్ళం కదా, ఇప్పుడు ఎందుకు పొగలు రమ్మన్నావు? అంటే 1 గంటకు అంటారా పర్మిషన్? 1 గంట తర్వాత మనం దాగుంటామా? మనం 2:30 దాకా పోవా ఇళ్ళక. అవును. అమ్మాయి వాళ్ళు పట్టుకున్నారు అనుకో 10,000 మావా. ఎవరు కడతారా? వద్దులే మావా, ఇక్కడ పార్టీ 3,000, ఇక్కడ 10,000. ఇంకో 10, నాకో 10, ఆయనకో 10. ఎందుకు వచ్చిందని ముందు అరేంజ్ చేసాను మావా. అంతే కదా? మంచి పని చేసావు మావా. అదే కదా చెప్పింది నేను. అదే. ఓకే. చేర్స్. ఏమైనా మా క్వాలిటీ ఏమా అంతే. 31 మిస్ కాకుండా నేను డిసెంబర్ 31 అందరినీ కలవాలనేది నా ఉద్దేశం. అంతే కదమ్మా. నా క్లోజెస్ట్ నువ్వు, అవునా కాదా? అంతే కదమ్మా. అందుకని నేను ఫోన్ చేసి అది పనిగా చెప్పింది దానికమ్మా. సరేమ్మా, మంచి సెటప్ చేసావు బాగా. ఓకే, అంతేమా. ఇంకా నమ్మకం ఏమన్నా ఇప్పుడు 23, 24, 24 వచ్చేస్తుంది కదా. కానీ డెవలప్మెంట్ ఎవరు ఉందా లైఫ్ లో? డెవలప్మెంట్ బాగానే ఉందా? ఏం డెవలప్మెంట్? అప్పుడు అంతకుముందు 500 రూపాయల నోటు ఉండేది పై జేబులో, ఇప్పుడు 50 రూపాయల నోటు ఉంటుంది. 50 రూపాయలు నోట డెవలప్మెంట్ కదా? డెవలప్మెంట్ కాదైతే అది ఎక్కడ డెవలప్మెంట్ అవుతున్నావా? మేమే అది కాదులే. నీ డెవలప్మెంట్ ఏందే? డెవలప్మెంట్ చెప్పేదానికి ఏముందిలే మా. అప్పుడు 15 ఉండేది. ఏంది అది? ఇప్పుడు 30 పోయింది. 15 ఏంది 30 అయిందిరా? అప్పు మావా 15 లక్షలు ఉండేది అప్పుడు, ఇప్పుడు 30 లక్షలు పోయింది. అది డెవలప్మెంటే కదా? అయితే డెవలప్మెంటే కదా. నాకన్నా డెవలప్మెంట్. అదే ఫ్రెండ్స్ అంటే ఒకటి మా అంతే కదా మా. కూర్చున్నప్పుడు ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. అందుకనే ఫోన్ కూడా తేలేదు మామ నేను.
మంచి పని చేసావు మామ. ఎందుకంటే కాసేపు అన్న ప్రశాంతంగా గడుపుతుంది. ఎవడో ఒకడు ఫోన్ చేస్తుంటారు తలకాయ. ఇంకొకటి ఏం తెలుసా మావా, 31st పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు మావా? ఏంటో ఈయన పెద్ద మనకంతా పెట్టేసినట్టు ఈవిడు మళ్ళీ నాకు ఫోన్ చేసి 31st పార్టీ ఎప్పుడు ఇస్తావు మావా ఆయన. నీకు ఏడంటే ఇది సామెత చెప్పినట్టు మనమే అడక తింటుంటే ఈవిడు మళ్ళీ మనల్ని అడక తింటుంటాడు. అందుకనే ఫోన్ తీసి ఇంట్లో పడేసి వచ్చా. ప్రశాంతంగా ఉంది మా నిజంగా చెప్పాలంటే. నేనైతే వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి ఫోన్ తేవట్లేదు మా. ఊరి నుంచి అప్లోడ్ అది అవసరం కదా ఇప్పుడు నీకు. అంతే కరెక్ట్. ఫోన్ ఆడు మానేసేయలేను. ఓ చెప్తాలా నువ్వు కూడా అయితే, నువ్వు కూడా ప్రశాంతం అయితే. ఇంకేం సంగతులు బావా? ఏముంది మావా, ఏం సంగతులు అంటే ఇంకా ఏం చెప్తాం. అసలు సెలబ్రేషన్స్ ఏం ఐటమ్ గిటమ్ ఏం చెప్పలేదా? ఐటమా ఏంద్రా నువ్వా? అసలు పార్టీ అంటే ఎట్టుండాలి ఏంది చెప్పా. ఐటమ్ చెప్పా. రామా, చికెన్ పట్టుకొచ్చేసి చెప్పిందా, చిల్లీ చికెన్ పట్టుకొచ్చేసి. నువ్వు మొహమాట పడబాక మనోడు, అర్థమైందా? దీంట్లోనూ మొహమాట పడబాక. ఓకే ఇవాళ అసలు మనం చాలా ఎంజాయ్ చేయాలి మనం. ఓకేనా? అంతే అంతే అంతే. తెచ్చేసాడు మామ టిల్లా. ఇంకో బాగా చేస్తాడు అబ్బాయి. వెరీ గుడ్. ఇంకో మన పిల్లడు. ఓకే ఇబ్బంది లేదు ఇంకా మనకి. ఇప్పుడే వద్దమ్మా, పిలుస్తా. ఇంకా ఇదేమా ఏమైనా ఇదిగోమా ఒక దిన అబ్బా స్పైసీ కూడా సూపర్. మిథున్ డాబా మావా, మిథున్ డాబా అంటే ఎట్టుంటో తెలుసా? అసలు ఐటమ్ సూపర్ కొట్టది. ప్రమాణంగా ఉంది. చికెన్ ఐటమా? చికెన్ ఐటమ్ సూపర్. తినేది చికెన్ అయితే చికెన్ ఐటమ్ పెట్టింది ఒక మొక్కే కాదు నువ్వు ఇప్పుడు. అదే చికెన్ ఐటమ్ అనేది డౌట్. అదే ఇప్పుడు వచ్చింది. పెప్పర్ వేస్తున్నారు చికెన్ లో. సో దీనికి అసలు ఎట్టుందంటే మావా కనబడుతుంది స్వర్గం. మరొడితే ఎవరు వానరా? మన మహేష్ అనే పిల్లోడు. మిథున్ డాబా. మిథున్ డాబా. ఓకే వెరీ గుడ్. నీకోసం అసలు లాగుంటాడు క్యారెట్. నువ్వు ఒకటే తినరా ఉన్నాయడా రవి మన మంచి ఇబ్బందిలే. ఏం కావాలంటే ఆర్డర్ చేసుకోవటం. ఓకే బామ్మర్ది రెడీగా వచ్చాడు కదా. రెడీగా వచ్చాడు కదా అల్లుడు. గ్లాస్ ఎత్తు. ఏమా రౌండ్ రౌండ్ రా. భలే ఉందయ్యా. ఇంకొక రౌండ్ ఉందా? రౌండ్ ఉందా? చూసాను నాయన. ఎన్ని పోసుకుంటావా? తాగు. ఇంకేం సంగతి? ఇంకేందే ఇంట్లో డెవలప్మెంట్లు ఏమైనా ఉన్నాయా నీకు? నాకు ఇంట్లో డెవలప్మెంట్ ఎందుకు లేవు మా, బాగున్నాయి. ఇంతకుముందు ఒకటే గొడవలు ఉన్నాయి కదా. అవును, అసలు గొడవలు లేవు. ఎందుకనే? అది వెళ్ళిపోయింది పుట్టింటిగా. ఏంది వెళ్ళిపోదు? ఎవడ్రా ఇట్రా అంటే పర్మనెంట్ గా వెళ్ళిపోయినట్టేనా? పర్మనెంట్ కాదమ్మా, మళ్ళీ వస్తుందా? ప్రస్తుతానికి ఏం లేవు. ఇంతకు మన ఇంట్లో ఇంతకు ముందు నా డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంది. ఇంతకు ముందు నేను కొట్టేవాడిని కదా దాన్నే. ఇప్పుడు అది కొడుతుంది నన్ను. ముందు ఎక్కువ డెవలప్మెంటే కదా అయితే. ఏంది వ్యాపారం ఏమన్నా పెడుతున్నావా? వ్యాపారం అంటే ఏముంది మా, అసలు నీకు ఒక విషయం చెప్పాలమా. ఏంటది? నేను మా పక్కింటి వాళ్ళు మొగుడు పెళ్ళాలి వాళ్ళు కొట్టుకున్నారు మా. ఆయన నుంచి కనపడటంలే, నాకు కొన్ని బాధగా ఉంది. ఎవరు కనపడటం లేదు? మా పక్కింటి వాళ్ళు చెప్పిందా మొగుడు పెళ్ళాలు కొట్టుకున్నారు. ఎవరు కనపడలేదు? వాళ్ళ ఆవిడ. ఆమె కనపడకపోతే నీకెందుకు బాధ? నా గాకి ఎవరికి ఉంటుంది మా బాధ? వాళ్ళు మొగుడుకుంటారు బాధ, నీకెందుకు ఉంటుంది బాధ? వాళ్ళు మొగుడు సంతోషంగా ఉన్నాడు, నాకే బాధగా ఉంది. నీకెందుకురా బాధ? అడిగినప్పుడు అలా ఆమె డబ్బులు ఇచ్చేది. ఏంది ఆమె డబ్బులు ఇచ్చింది? 30 లక్షలా? సరే ఇంతకీ వ్యాపారం పెడతావా లేదా? ప్లాన్ చేస్తున్నా మామ. ఎప్పుడు పెడతావా? ఆ 30 లక్షలు ఉన్నాయి కదా, అవి మాకు వద్దు అని వాళ్ళు చెప్పారనుకో, అప్పుడు పెట్టేస్తా. నేను ఆ 30 లక్షలు మాకు ఇవ్వలేదని వాళ్ళు చెప్పినప్పుడు వ్యాపారం మొదలు పెడతా. అంతే మామ. భలే తెలివిగలోడు మాత్రం. భలే మట్ట గుడిసా
పట్టుకుంటే ఇటు జారిపోతుంటది. అట్టటి ఎవరం నీది. మట్ట గుర్తు అంటే గుర్తొచ్చింది. సాయంకాలం మట్ట గుర్తు పులుసు పెట్టుకున్నావా? అంతేనంట. గుడ్డు సోమశిల డ్యామ్ నుంచి తెప్పిస్తా. ఓకేనా? మొత్తం ఒక 1000-1500 అవుతుందిలే కానీ. ఏమో కేజీనా? కాదు డబ్బులు అన్ని ఏం చేసుకుంటామా, కొంచెం డబ్బులు చూసి పెట్టుమా. చెప్తాను తెప్పిస్తానని డబ్బులు చూసి పెట్టమంటాను. తెప్పిస్తానని చెప్పాను, డబ్బులు నేను ఇస్తానని చెప్పాను, కడతానని చెప్పాను నీకా. సరేలే, ఎంత ఒకటి అరేంజ్ చేస్తాలే. కాకుంటే 30-150 వేద్దాం అంతే కదా. అంతే 30 లక్షలకు మునిగి నోడికాడు. ఇంకో మొదలడానికి ఏముందా? అంతలకి ఏమవుతుంది కదా. నిన్న మునిగి నోడి ఇస్తానే ఉత్తరా. సూపర్ మామ పార్టీ మాత్రం. ఇంకేది మా సంగతిలా? ఇంకేమలేదు. ఏం లేదా, మందు కూడా అయిపోయింది. సరేగా చెప్పే వెళ్ళి చెప్పు. ఇగో బిల్లెత్తురామా. కదే బిల్లు కదే. ఎందా బిల్లు 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 కదు బావా. బిల్లు ఏం కట్టేది ఏందే? పార్టీని కలిపెట్టింది ఎవరు? కిందలుగా ఉందా ఏందా? కలబెడితే December 31st పార్టీ అని కలిపెట్టేసి తీసుకు కలబెట్టింది నేనేరా. అయితే బిల్లు కట్టాలి నేనా? కట్టాలి కదా. అంటే రూల్ ఇది ఏమన్నా బ్రిటిష్ గవర్నమెంట్ ఏమన్నా రాసిపోయింది ఇక్కడ? బిల్లు కలిగినోడు చెప్పినోడు పార్టీలు బిల్లు కట్టాలనే. కట్టు బావా, ఒకరికొరకు మాట్లాడబా. కట్టు బిల్లు. ఎందుకు కడతానని తమాషాలా ఏందా? ఒరే నువ్వు కట్టకపోతే ఎవరు కడతాడా? ఒరే నువ్వు తాగలా ముందా? నేను తాగింది ముందా? నా సంగతి తెలీదు నీకు? ఆల్ ఓవర్ ఇండియా, దట్స్ ఆల్. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, బంగ్లాదేశ్, కేరళ, కర్ణాటక మొత్తం రే నాకు తెలిసిన వాళ్ళు నీకు తెలియరు. తెలుసోలేదా నీకు? అయ్యేది నాకు ఎందుకు రా, ముందు బిల్లు కట్టరా నువ్వా? ఐ డోంట్ వాదర్. బిల్లు నువ్వు కట్టాల్సిన కట్టు అంతే. ఏం తమాషాలు ఉంది నీకు? ఊరుకుంటది తమాషా? తమాషాగా ఉందండి. ఇదిగో కట్టు బిల్లు కట్టు. బిల్లు కట్టు అసహ్యంగా ఉంటుంది. మహేష్ గారి మాట వచ్చేస్తుంది నాకు మళ్ళీ. మహేష్ గారు మాట వస్తే నువ్వు తిను, నాకేం సంబంధం? నువ్వు కట్టుకో. ఇదిగో నా పార్టీకి నేను గమ్ముంటే ఫోన్ చేసి బిల్లు కట్ట. నేను ఇందాక చెప్పాను నీకు, నేను మంచోడిని కాదు. నేను చెప్పాను నీకు, నువ్వు పోయి ఏ సెంటర్ లో కావాలంటే ఆ సెంటర్ లో అడుక్కో. ఎందుకు బిల్లు కట్టేదానికి నన్ను అడుక్కోవాలి ఇప్పుడు? నిన్ను అడుక్కోమని కాదురా సంగతి, నా సంగతి కనుక్కోమని చెప్తున్నాను రా. నిన్ను అడుక్కోమని చెప్పాను ఇప్పుడు. మళ్ళీ నువ్వు వచ్చేది కూడా మళ్ళీ మేళను ఒకరిని తీసుకొచ్చావు. ఎవరు కట్టారు బిల్లు? కట్టు బిల్లు కట్టు 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 పద్ధతి కదని. ఏందే ఏం చెప్పు? ఏం చెప్పు? కడతాడు బిల్లు? నువ్వు కట్టాలి, నేను కట్టాలా? నువ్వు కట్టు. నా సంగతి తెలియదు నీకు చెప్తున్నా. ఇంకా ఇందాక నుంచి చెప్తున్నా కూడా నీకు తెలియకపోతే అది నీకు నీ సంగతి నాకు తెలియబలేదు కానీ ముందు బిల్లు కట్టా నుంచి. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తావేంద్ర. ఏంద్రా బిల్లు నువ్వు కట్టబల్లే, అదే కట్టబల్లే, నేను కట్టబోవా. సరే, నీ అల్లుడుకున్నంత జ్ఞానం కూడా నీకు లేదు కదరా. బిల్లు మీ అల్లుడు కట్టాలంటే ఇచ్చి కట్టించు. ఏంది ఇప్పుడు బిల్లు? మా అల్లుడు కట్టిస్తా. మా అల్లుడు చేత కడతానని చెప్తున్నాడు కదా. మా అల్లుడు చేత బిల్లు కట్టిస్తా. కట్టేదానికి అన్నది పుడింగా. మా అల్లుడు ఎవరో తెలుసా నీగా? మా అల్లుడు ఎవరో తెలుసా? ఎవర్రా? మా అల్లుడు హిస్టరీ తెలుసా నీకా? హిస్టరీ. మా అల్లుడు 3 మానభంగాలు చేశాడు రా, 3 మర్డర్లు చేశాడు రా. అది ఓడి హిస్టరీ. 65 కేసులు ఉన్నాయిరా వాడి మీద పోలీస్ స్టేషన్ లా. ఓడు గొప్ప, నువ్వు గొప్ప. రోజుకొక రాత్రిపూట ఒక్క తవ్వు అన్నది దేవాల ఓడు. అది ఓడి హిస్టరీ. నువ్వు గొప్ప, ఓడు గొప్ప. నాకెందుకురా? ఆయన మానభంగాలు చేస్తూ నాకు ఎందుకు, మటర్లు చేస్తూ నాకు ఎందుకు, గొడవ అయితే నాకు ఎందుకు? బిల్లు కట్టడం ముఖ్యవరా? బిల్లు కట్టించు. మా మేనల్లుడు చేత బిల్లు కడతానంటాడుగా. మా మేనల్లుడు చేత. అవును. ఎంత ధైర్యం నీకు? మా మేనల్లుడు చేత. ఇదిగో నా కాడ ఉందిరా బాటిల్, నీ కాడే కదరా. అది ప్లాస్టిక్ కదరా, ఇది కొడితే దిగిపోద్ది పస్సనే.
ఆ సంగతి తెలియదు నీకు. వేసారంటే దిగిపోద్ది. చాలేరా ముందు బిల్లు కట్టా కొట్టలంట బాటిల్ అంట. మేము కొట్టలేం మరి బాటిల్ తీసుకొని. ఏంది బాటిల్ తీసుకున్నా కూడా భయం లేదు రా భయం లేదురా రే. నువ్వు బిల్లు తర్వాత దేనికైనా భయపడను రా. నేను ఒక బిల్లుగా భయపడతా. నేను నువ్వు మా మేనల్లుడు సార్ బిల్లు కట్టిస్తా. ఇదిగో కట్టిస్తా మా బిల్లు ఇస్తా. మా మేనల్లుడు బిల్లు ఇస్తా. నువ్వా ఈ కాడ ఒకటే ఉండరా, నా కాడ రెండుండేరా. రెండు చూసా. అంటే నేను ఒకటే వేసుకొచ్చాను. నువ్వు చెప్పేది ఇప్పుడా? మరి ఏంద్రా, ముందు బిల్లు కట్టేసా, తర్వాత మాట్లాడుతున్నావు. బాటిల్ ఉంటా, చెప్పులు అంట. ఒకటి గట్టి ఏంటి మనకు వద్దుగానే. అది ఆ పక్క టేబుల్ మీద ప్రశాంతంగా ఒకటి తాగుతాం. అరే ఈ నేడ చూసినట్టుంది మనమా. వాడి చేత కట్టించేస్తాం మావా. ఆయన వాడి చేత కట్టిస్తాం బిల్లా. మనకెందుకులో గొడవలు? మనకు గొడవలు వద్దు. బిల్లు వాడి చేత కట్టిస్తాము. పదమా పదండి. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఎవరే మీరు? ఫ్యాన్స్ సార్. ఫ్యాన్సా? ఫేస్బుక్ స్టార్. అవును, ప్రశాంత్ కుమార్ రెడ్డి మీరే కదా? చెప్పాను సార్ వీడికి నేను. అయితే సార్ ఇక వీడు కాదంటాడు సార్. వీడు కాదంటాడు. ప్రశాంత్ కుమార్ రెడ్డి 7 ఎందుకు వచ్చి మందు తాగుతాడు. ఆయన ఆడో పోయి అలా అదేందా ఇలా షీప్ లిక్కర్ తాగే ఆయన అన్నాడు సార్. నేను ఎప్పుడు అన్నాను బాబా, అబద్ధాలు చెప్తాను నేను. లేదు ఏదో ప్రశాంత్ కుమార్ రెడ్డి ఎందుకంటారు కానీ ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు సూపర్ చేస్తాను సార్. మీ రీల్స్ మళ్ళీ ఉంటాయి సార్. ఏంది చేసేది? రీల్స్ సార్. రీల్స్ బాగుంటాయి సార్. నాకు చూస్తున్నా రోజు. నువ్వు కూడా చూస్తున్నా? ఏమైనా మిమ్మల్ని కలవడం బాగా సంతోషంగా ఉంది సార్. సార్ సార్ ఏంది మీరు ఒక్కరేదా మందు అవుతున్నారు సార్? మ్యాన్షన్ సార్. ఓకే ఓకే ఓకే. ఏ సార్ సార్ छोटू टिंको एक फुल 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 लेके आओ. पानी बॉटल, चिकन स्पाइसी वो लेके आओ. ग्लास 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 ले. ग्लास ले. चलो जल्दी आओ भाई, जल्दी आओ సార్. చెప్పేసాను సార్. ఎందుకంటే మీరు ఒక్కరు తాగుతున్నప్పుడు మేము కూడా తాకపోతే బాగుండదు సార్. ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేయాలి. అందరం కలిసి ఎంజాయ్ చేస్తున్నాం. జనవరి 1 సెలబ్రేషన్ ముందు రోజే ఉదయం మొదలు పెట్టాము. అది 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 కావాలి. మీరు నేషనల్ స్పాటర్ తాగారు సార్. డిసెంబర్ 31 సెలబ్రేషన్ సార్. జనవరి 1 కాదు, డిసెంబర్ 31 అయినా ఒకటే తాగుతున్నది సార్. ఏదో ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడికి వచ్చి తాగుతా ఉండదు. ఈ పేరులోనే ఉంది సార్ ప్రశాంతం. లేదయ్యా లేదు. ప్రశాంతత దొరికేది 2 ప్లేసులే. ఎక్కడెక్కడ? ఒకటి బార్లో, 2 శ్మశానంలో. ఆడకు బాగాలేక ఇక్కడికి వచ్చా. మరి మనమే మేలు రా. టింకో రావుబా. చికెన్ చికెన్ సార్. సార్ చాలా గొప్పోడు సార్. సార్ చికెన్ తినండి సార్. సార్ బోస్ సార్ నెపోలియన్ కెరీర్. థ్యాంక్స్ సార్. పుల్లు దిగిందే. ఇందాక పుల్లు పడింది సార్. ఇది రెండోది. మీరు రెండోది. అసలు మిమ్మల్ని చూస్తుంటే నా ఆనందానికి అంతులు లేవు. ఆనందానికి కూడా అంతులు లేవు. సూపర్. ఎందుకంటే ప్రశాంతంగా కూర్చొని తాగటం అనేది ఎట్టా అనేది మీ దగ్గరే చూసాం మేము. ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు సార్ ఇంకేమైనా ఏం మళ్ళా
ఇక బిల్లే అంతే సార్. నేను చెప్పేది కూడా అదే సార్. అంతే అంతే బిల్లే. బిల్లే బావా. బావా బయట స్మోక్ చేసి వస్తా. ఓకే ఇంట్లో వస్తా. సరే సార్. ఓకే మావా. ఓకే ఓకే హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ మావా. తొందరగా వచ్చేయండి, తొందరగా వచ్చేయండి. స్మోక్ చేసి వస్తా. ఏమైతే ముందు మనం తాగి బిల్లు వడిచ కట్టిస్తున్నావంటే బావా తెలుసా ओ बिल लेके आया आपका पूरा तेलुगु मालूम है भाई. ओके ओके रे బిల్లు కట్టించేసేయాలి మనం. ఏంద్రా ఇందాక 2000 వేసాడు, ఇప్పుడు 4000 వేసాడా? ఓ మొత్తం కలిపేసి టీమ్దా. మొత్తం ఆయన కదగట మనకే ఉంది చూడు ఒకసారి బిల్లు. भाई वो है ना मोटा वाला प्रशांत कुमार रेड्डी, उसको देव ये बिल. ఆయన వెళ్ళిపోయినారు మీరు ఇయ్యారా? అమ్మని ప్రశాంత్ కుమార్ రెడ్డి